ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యం ముగిసింది. అయితే ఈ క్రమంలో ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి 2 స్ట్రాంగ్ రూముల్లోనైతే మాత్రం భద్రత అయితే మాత్రం కొట్టిదిట్టం చేశారు. ఇప్పటికే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం అన్ని రకాలుగా ఇప్పటికే పూర్తి చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు, మన ప్రస్తుతం అయితే మన JNTU విజయనగరం కాలేజ్ దగ్గర అయితే మనం ప్రజెంట్ అయితే మనం ఉన్నాము. అయితే చూడవచ్చు ఇక్కడికి అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం చేరుకుని వాళ్ళ యొక్క భద్రతా బలగాలను అయితే మాత్రం ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇక్కడైతే 3 అంచెల పద్ధతి అయితే మాత్రం ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కేంద్ర బలగాలు అయితే మాత్రం EVM స్ట్రాంగ్ రూమ్ల వద్ద అయితే ఉంటాయి. రిజర్వ్ ఫోర్స్ అయితే మాత్రం మరోవైపు ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సివిల్ ఫోర్స్ కూడా అదే విధంగా మరో పక్క అయితే మాత్రం ఇక్కడైతే భద్రత కల్పించడం అయితే జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం ఇప్పటికే పూర్తి చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఈసీ ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు అయితే మాత్రం జిల్లా యంత్రాంగం అయితే మాత్రం పటిష్ట భద్రత మధ్య అయితే మాత్రం EVM స్ట్రాంగ్ రూమ్లు ఉంచడం అయితే జరిగింది. అయితే చూసుకుంటే రాష్ట్రంలో అల్లర్ల నేపథ్యంలో చూసుకుంటే ఎవరిని కూడా ఇటువైపు రానివ్వకుండా ఎవరైతే మాత్రం ఇటువైపు వస్తారో ఆ వెహికల్ నెంబర్తో పాటు వాళ్ళ పేరు కూడా రిజిస్టర్లు ఎంటర్ చేయడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే సమీక్ష అయితే మాత్రం జిల్లాలో ఉన్నటువంటి అందరి పోలీస్ అధికారి యంత్రాంగంతో మాత్రం SP ఒకవైపు అయితే సమీక్ష నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరోవైపు జిల్లా ఎన్నికల అధికారి అయితే మాత్రం కలెక్టర్ అయితే మాత్రం ఇప్పటికే ఆయా శాఖల్లో ఉన్నటువంటి ROలతో పాటు బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లతో అందరితో కూడా ఈరోజు అయితే సమీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ అనేది చేసుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి 2 కేంద్రాలు అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ND కాలేజీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు అయితే మాత్రం అక్కడ లెక్కించే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు ఇక్కడ చూసుకునేసరికి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి JNTU కాలేజీలు అయితే మాత్రం బొబ్బిలి, విజయనగరం ఈ యొక్క 2 నియోజకవర్గాల ఈ ప్రాంతంలో అయితే మాత్రం కౌంటింగ్ అయితే పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 గంటల ముందు నుంచే మాత్రం ప్రక్రియ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 8 గంటల నుంచి 8:30 గంటల వరకు మొట్టమొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ అయితే మాత్రం ఓపెన్ చేయడం జరుగుతుంది. బాక్సులు EVM ప్యాడ్స్ ఉంటాయి. EVM ప్యాడ్స్ తర్వాత అయితే రిసిప్ట్ పడినటువంటి బాక్సులు ఉంటాయి. ఆ బాక్సులు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా ఒక రకంగా చూసుకుంటే లాటరీ పద్ధతిలో వాటిని ఓపెన్ చేసి వాటిని లెక్కించడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారి కావచ్చు, వాళ్ళ ఆదేశాల మేరకు మాత్రం అన్ని వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలని అయితే మాత్రం ప్రతి ఒక్క అధికారికి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లిండి కాలేజీకి సంబంధించిన రాజాము, అలాగే చీపురుబెల్లి, గజపతి నగరం, అక్కడ ఉన్నటువంటి ఎస్కోట, అలాగే నెల్లిమర్ల అయితే ఈ యొక్క నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ అయితే మాత్రం అక్కడ ప్రారంభమవుతుంది జరుగుతుంది. అయితే ఇదంతా కూడా ఒకే టైంలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా ROలు అండర్లో మాత్రం ఇదంతా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని అందరికీ కూడా జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్ అయితే మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో చూసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాత్రం ఇప్పటికే SP అయితే మాత్రం ఆయా శాఖలో ఉన్నటువంటి అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించి వాళ్ళకైతే కీలక ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా అంటే రిజల్ట్ వచ్చేస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా పటిష్టమైన భద్రత అయితే మాత్రం ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర బలగాలు అయితే మాత్రం జిల్లాలో మాత్రం ప్రతి ఒక్క విలేజ్లో చూసుకునే సరే పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే మరోవైపు అయితే మాత్రం జిల్లాలో ఉన్నటువంటి SP అయితే మాత్రం ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా ఆయా గ్రామాల పెద్ద మనుషులతో మాత్రం ఇప్పటికే మాట్లాడి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే జిల్లా కలెక్టర్ కూడాను అదే విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క అధికారులతో కూడా సమన్వయపరుచుకొని వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా తమ నిర్దేశ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ 14 రౌండ్లు ఉంటాయి. ఈ 14 రౌండ్లో కూడా ఒక్కొక్క రౌండ్ కూడా 14,000 నుంచి 15,000 వరకు కూడా ఓట్లు లెక్కింపు అనేది జరుగుతుంది. అయితే దానికి ప్రధానంగా చూసుకుంటే ఒక EVM బాక్స్లో 1000 నుంచి 1,200 ఓట్ల వరకు అయితే ఉండొచ్చు. అలాగే అదేవిధంగా చూసుకుంటే ఒకేసారిగా అయితే 14 టేబుల్ అయితే మాత్రం ఉంటాయి. ఈ 14 టేబుల్లో కూడాను ఈ 14,000 నుంచి 15,000 వరకు ఓట్లు అయితే మాత్రం ఒక రౌండ్లో లెక్కించడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడాను ఈ రౌండ్లో లెక్కింపు అనేది సుమారుగా కనీసం 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు అయితే మాత్రం పట్టే సమయం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రౌండ్లు పూర్తయ్యాకైతే మాత్రం సంబంధించిన ఎవరైతే RO ఉంటారో RO ఆదేశాల మేరకు అయితే ఇద్దరికి చెప్పిన తర్వాతే వీలైతే మాత్రం రిజల్ట్ అయితే బయటికి ఇవ్వడం అనేది జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఎవరి గ్యాలరీ వాళ్ళకే చూసుకుని
పెట్టడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క కౌంటింగ్ స్ట్రాంగ్ రూముల వద్ద అయితే మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు అయితే మాత్రం అంటే ఇక్కడ వచ్చినటువంటి వెహికల్స్కి ఒక రకంగా పార్కింగ్ అయితే మాత్రం అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఒకవైపు చూస్తే మీడియా సెల్కి ఒకవైపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైతే వస్తారో ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఛాంబర్స్ వాళ్ళకైతే మాత్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాటలుగా చూసుకుంటే ఈ 2 కాలేజీల్లో కూడా ఈ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ 2 కేంద్రాలు ఉన్నాయి, ఈ 2 కేంద్రాల్లో కూడా ఇదంతా జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్ ఆధీనంలో మాత్రం ఇదంతా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.